UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. 2 pages చదివి రివ్యూ రాశా 1.5 పేజ్. ఎందుకంటే 1.5 పేజ్ చదివి ఎలా రివ్యూ రాసి మీరు అడిగితే ఆ 1.5 పేజ్ కూడా ఎవరు చదవాలని నాకు తెలుసు. అందుకని ఎందుకు మీరు ఆయన మీద ఎక్కువ ఫోకస్ ఏం పెట్టలేదు. ఇప్పుడు నేను అప్పుడు కుక్కల మీద పెట్టాను. కుక్కలకి దేనికి సంబంధం అసలు? అది ఏదండి? కుక్కలు కలిసి దాని మీద పెట్టాను. లేకపోతే ఇంక చాట్ జీపీటీ అనే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పెడతాను. పవన్ కళ్యాణ్ పాపులర్ కాబట్టి అది నోటీస్ చేస్తారు అంతే. అంటే మీరు పుస్తకంలో ఒకటి రాశారు, పని కట్టుకుని ఒక్కల మీద ఇప్పుడు మీరు పుస్తకంలో ఒక చోట రాశారు, ఏది సరిగా లేకపోతే నేను వెంటనే గేర్ మార్చేస్తాను అన్నట్టుగా మీరు అన్నారు. అంటే టు డ్రా ది అటెన్షన్ ఆఫ్ ది పబ్లిక్ మీరు పవన్ కళ్యాణ్ ని టైమ్ అండ్ అగైన్ కాదు, నేను అది చెప్తున్నా. నేను నా మీద కూడా వేసుకుంటాను జోకులు, నా ఫెయిల్యూర్స్ గురించి మాట్లాడతాను. ఎవరెవరు దాంట్లో పాపులర్ అయినప్పుడు అది ఎక్కువ లైమ్ లైట్లోకి వెళ్తుంది అనుకున్నాను. వెళ్ళాలనేది మీ ఉద్దేశం? నేను ఏం మాట్లాడినా అన్నీ వెళ్ళాలనే ఉద్దేశం. లేకపోతే ఎందుకు మాట్లాడాలి మీరు? అంటే ప్రజలు చర్చించుకోవాలి దీని మీద అనేది. చర్చించుకోవటం కాదు, సోషల్ మీడియాలో చర్చించుకోవడం లేదు. ఇంకా ఇట్ రీచెస్ మీ ఒపీనియన్ పీపుల్. వాళ్ళ తర్వాత లేదా అంటే టీవీ డిబేట్స్ లో వాటిలో మాట్లాడుతున్నారు కదా. చర్చించుకోవడం అంటే అది హోల్ పాయింట్ ఆఫ్ కమ్యూనికేషన్. మీరు ఇప్పుడు ఇవాళ ఇంటర్వ్యూ ఎందుకు చేస్తున్నారు? ఇది మీ యూట్యూబ్ ఛానల్ చూడాలని. సేమ్ థింగ్ ఎగ్జాక్ట్లీ నేను అదే చేస్తున్నా. సో మీకు అంటే ఆయన ఏమైనా తప్పుగా వెళ్తున్నాడు, ఇది కరెక్ట్ కాదు? ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను తప్పు కరెక్ట్ అనేది నా లైఫ్లో ఎప్పుడు చెప్పను. నేను కేవలం మీరు అన్నదానికో చేసిన దానికో నా రియాక్షన్ ఇస్తాను అంతే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చే గవరా ఉంది. చే గవరా నేను ఇందాక ఇచ్చాను ఎక్స్ప్లెనేషన్ దాని గురించి. తనకి ఎవరో కూడా తెలియదని. ఆర్ బుక్స్ అనుకోండి. ఇంకోటి సేమ్ థింగ్ ఇంకోటి ఎవరినో అంటారు. మన మేయర్ని కుక్కల దాంట్లో ఐ వెంట ఆఫ్టర్. నాకు మేయర్కి ఏం సంబంధం అసలు? Mayor is not even a political post. It is not related really to a political party. It is a government body. ఇంకోటి కూడా చెప్తా. అంటే మేము కొత్తగా వచ్చిన రోజుల్లో చాలామంది చేగువేర అని రాసేవాళ్ళు. అంటే చదవకుండానే అనమాట. చిల్లి స్పెల్ చేయడానికి షేక్ గువేరా అనాలి. అంటే చాలా మంది సోకాల్డ్ కమ్యూనిస్టులు అది ఇప్పుడు దాంట్లో బికాజ్ ఇంగ్లీష్లో స్పెల్లింగ్ అనేది క్లియర్గా సిహెచ్ అనేది మనం ఆటోమేటిక్గా చాట్ అంటాం, మనం షార్ట్ అన్నాం కదా. ఆ కాంప్లెక్సిటీ ఎలాగో ఉంది ఇంగ్లీష్ లాంగ్వేజ్. సో అది మాట్లాడేటప్పుడు అంటే దాన్ని బట్టి అసలు వాళ్ళు చదివారా లేదా? ఐ డోంట్ థింక్ దట్ ఈస్ అ పాయింట్. ఎందుకంటే నేను ఏలియన్ అన్న ఒక సినిమా వచ్చింది. నేను చాలా రోజులు అలైన్ అనివ్వండి దాన్ని, ఏలియన్. నాకు ఎప్పుడో చెప్పాడు అలైన్ కాదని. సో వీల్ మేక్ ఫన్ ఈవెన్ ఇఫ్ యూ నో ఇంగ్లీష్ యూల్ మేక్ మిస్టేక్స్ ఆన్ దోస్ థింగ్స్. నేను దాని గురించి కావట్లేదు. అంటే కనీసం తెలిసి ఉండాలి కదా. అంటే ఇప్పుడు నేను ఒకటి చెప్తాను, కోట్ చేసి మీరు అరుస్తా మాట్లాడారంటే 100% అది చదవలేదని తెలిసిపోతున్నాను. అంటే నేను ఇంకోటి ఎందుకంటే మీరు అర్థం చేసుకున్నప్పుడు ఎమోషన్ లూజ్ అవ్వరు. ఎమోషన్ డెఫినెట్ గా దట్ ఈస్ ద వన్ ఆఫ్ ద ట్రైట్స్. అది డెఫినెట్ గా. అంటే నేను ఒక చిన్న ఎగ్జాంపుల్, చాలా మంది కమ్యూనిస్టులు దాస్ క్యాపిటల్ అని మాట్లాడుతున్నారు. చాలా దాస్ క్యాపిటల్ ఏంటి అని ఒక డౌట్ వచ్చేది నాకు కూడా. తర్వాత నేను కొన్నాళ్ళు జర్మన్ లాంగ్వేజ్ నేర్చుకున్నప్పుడు అది ఆర్టికల్ అది డజ్, అది క్యాపిటల్ అని అనాలి మామూలుగా. ఇక్కడ కమ్యూనిస్టులు చాలా మంది తెలియక దాస్ క్యాపిటల్ అని అంటే వితౌట్ బాదరింగ్. సేమ్ థింగ్ అదే కదా. అంటే నేను ప్రొనౌన్సియేషన్ ఆఫ్ ద నేమ్ అని సీరియస్గా తీసుకునేది మీనింగ్ లేదండి. ఇప్పుడు ఫైనల్గా ఎవడైతే అన్నాడో దాస్ క్యాపిటల్ అని ఇన్నివాడికి కూడా కరెక్ట్ ప్రొనౌన్సియేషన్ ఎవ్రీథింగ్. మీకు ప్రాబ్లం ఏంటి? నాకు తెలిసి ఇప్పుడు దస్ క్యాపిటల్ అనే వర్డ్ ఉంటుందని ఇండియా మొత్తంలో 0.01% కమ్యూనిస్ట్ కూడా తెలుసు ప్రొనౌన్సియేషన్. కానీ వాడికి డౌట్ రావాలి కదా, ఇది దాస్ క్యాపిటల్, దాస్ అనేది ఏంటి? నాట్ నెసరీ. ఎందుకంటే చాలాసార్లు మనం తీసుకున్న ఇన్ఫర్మేషన్ యాసిడ్గా తీసుకుంటాం, కానీ దాని వెనకాల ఆరిజిన్ ఏంటి, అసలు దాని అసలు మీనింగ్ ఏంటి, ఎక్కడి నుంచి వచ్చిందని ఎవరు పట్టించుకోడు. అంతే, ఇట్స్ నాట్ ఎన్ ఇష్యూ అంటారు. డెఫినెట్గా. అయితే ఒకటి మెయిన్ ఇష్యూ ఏంటి, సరే అసలు అది లేకపోయినా కూడా మీరు అన్నట్టుగా ఆ బుక్లో ఏం రాశాడు,
నీకు అర్థమైంది 5 నిమిషాలు చెప్పడం, అది ఇంపార్టెంట్. అదే ఇప్పుడు మీరు ఆ పాయింట్కి వస్తున్నారు. ఇప్పుడు ఆయన నిజంగా ఇన్ఫ్లుయెన్స్ అయితే షెగువేరా ఆయన ఏం చేశాడు, ఆయన ఆదర్శాలు, ఆయన భావజాలాన్ని ఇంప్లిమెంట్ చేయగలగాలి. యా, అదే కదా ఇంప్లిమెంట్ చేయకపోయినా కనీసం అర్థం చేసుకుని ఇంకోటి చెప్పగలిగే కెపాసిటీ ఉండాలి. కెపాసిటీ ఉండాలి. అంటే ఇప్పుడు ప్రాబ్లం అదే కదా ఆయనకి. ఇప్పుడు బీజేపీ భావజాలానికి వెళ్ళటమే చాలా మంది. క్యాపిటల్ అనేది ఎవరు చదవరండి 100%. అప్పర్ లిమిట్ కమ్యూనిస్ట్ మేనిఫెస్టో చదువుతారు. కమ్యూనిస్ట్ మేనిఫెస్టోలో కూడా ఇంపార్టెంట్ కోట్స్ అని అక్కడి నుంచే, విప్లవం తుపాకీ నుంచి వస్తుంది, మీకేం పోయే లేవు, సంఖ్యలు తప్ప, ఇలాంటి 4-5 కోట్స్ తీసుకుంటారు. దానికి తప్పిస్తే ఇంకా పెద్ద చదవాల్సిన అవసరం ఏమి. చదవటం అసలు తెలుగులో చదివితే మీకేం అర్థం అవుతుంది. మామూలుగా కమ్యూనిజం అది ఇనుప గుగ్గిళ్ళలాగా ఉంటుంది. అది ఈక్వల్లీ టఫ్ ఇన్ ఇంగ్లీష్ ఆల్సో. కాబట్టి అది ఒరిజినల్గా ఎవరైనా చదివి, నేను అందుకని అంటున్నా, అది చదవలేదు ఎవరు, కానీ కోటబుల్ కోట్స్ పోర్టబుల్ కోర్స్. ఇప్పుడు మీరు ఒక భేదోడిని తీసుకుని నీకు రక్తం, నీ ఆడికి రక్తం, నువ్వు గాలి పీలుస్తావు, ఆడి దగ్గర కారు ఉంది నీ దగ్గర లేదు అంటే అంతకన్నా ఇంకా సింప్లిస్టిక్ ఏముంటుంది అర్థం చేసుకోవడానికి. దానికి థియరిటికల్గా మీరు 30 ఇవ్వచ్చు, అది అవసరం లేదన్న చేయటానికి. అందుకనే అర్థం అవ్వకుండా ఫాస్టెస్ట్ వేలో అప్లై చేయడానికి ట్రై చేసింది కమ్యూనిజం ఒకటే. కమింగ్ టు అనదర్ పాయింట్,